ఫ్రెండ్స్ ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. మిడ్ రేంజ్ కింగ్స్ అని అంటూ ఉంటాం బేసికల్లీ. ఎందుకంటే నోట్ సిరీస్లో ఆల్మోస్ట్ ఆల్ మనకొక అన్నీ ఇంకా చెప్పాలంటే మన సౌత్ ఇండియన్ తాహలీ లాగా రావడం జరుగుతుంది. అన్నీ ఉంటాయి దాంట్లో. అంటే కెమెరా పరంగా కావచ్చు, డిస్ప్లే పరంగా కావచ్చు, బ్యాటరీ పరంగా కావచ్చు, అండ్ ఎడిషనల్ మ్యూజిక్ పరంగా కావచ్చు. సో అలాంటి సిరీస్ షామీ తన సబ్ బ్రాండ్ అయినటువంటి రెడ్మీ నోట్ సిరీస్లో నోట్ 12 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. టోటల్లీ మీకు ఇందులో 3 మొబైల్ ఫోన్స్ ఉంటాయి. రెడ్మీ నోట్ 12, అలాగే రెడ్మీ నోట్ 12 ప్రో, అలాగే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్. సో దీంట్లో రెడ్మీ నోట్ 12 ఏదైతే ఉందో బేసిక్గా కొంచెం లో బడ్జెట్ నోట్ యూజర్స్ కోసం, అలాగే మిడ్ రేంజ్ యూజర్స్ కోసం 12 ప్రోని, అలాగే ప్రో ప్లస్ వచ్చేటప్పటికే కొంచెం హై అండ్ ఫ్యూచర్స్ పవర్ ప్యాక్డ్గా మనకి ఇందులో రావటం అయితే జరుగుతుంది. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో పాటు వీటి ప్రైసింగ్, అలాగే దీని మీద నా అభిప్రాయం ఏంటి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని ఇంకా లైక్ చెప్పితే లైక్ చేయండి. ఇలాంటి అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. వీడియోని స్టార్ట్ చేయబోయే ముందల ఈ ప్రొడక్ట్స్ యుబాన్, ఈ బ్రాండ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువగా వీటిని చూస్తూ ఉంటాం. ఇప్పుడు వీళ్ళు ఆన్లైన్లో కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చేసారు. సో బడ్జెట్లో ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి మొబైల్ యాక్సెసరీస్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఒక లుక్ వేసేయండి. ఇన్ఫాక్ట్ నా కూపన్ కోడ్ని యూజ్ చేశారంటే మీకు 15% డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ 10,000 mAh ఆఫ్ ద బ్యాటరీ, 22.5 వాట్స్ కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడంతో పాటు ఇది బోట్ పీడీ అలాగే క్యూసీ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే ఇక్కడ బ్లూటూత్ నెక్ బ్యాండ్ వచ్చేటప్పటికే మనకి మంచి పవర్ఫుల్ బేస్ తో పాటు ఆల్మోస్ట్ 45 అవర్స్ ఆఫ్ మ్యూజిక్ లైఫ్ తో పాటు డ్యూయల్ పేరింగ్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటికన్నా ఇంకా హైలైట్ ఏంటి అంటే ఇవన్నీ కూడా కంప్లీట్లీ మనకి మేడ్ ఇన్ ఇండియా. ఆఫ్ కోర్స్ యుబాన్ బ్రాండ్ మనం ఆఫ్లైన్ లో చాలానే పర్చేజ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. సో ఫ్రెండ్స్, రెడ్మీ నోట్ 12 ప్రో అలాగే 12 ప్రో ప్లస్ రెండిట్లో మీకు పెద్ద తేడా ఏముండదు. కేవలం కెమెరా డిపార్ట్మెంట్లో అలాగే ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మాత్రమే తేడా ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్నీ కూడా సేమ్గా ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వగలిగితే కెమెరాలో మీకు రెడ్మీ నోట్ 12 ప్రో ఏదైతే ఉందో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే రెడ్మీ నోట్ 12 వచ్చేటప్పటికి ఇది డిఫరెంట్ సెంట్రిక్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేస్తూ మన ముందు తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెసర్స్ విషయానికి వచ్చారంటే నోట్ 12 ప్రో ప్లస్ అలాగే ప్రో రెండిట్లో కూడా మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1080 SoC చిప్సెట్ అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికే 5G అండ్ దీంట్లో ఓవరాల్గా మీకు 10 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. వేరే రెడ్మీ నోట్ 12లో వచ్చేటప్పటికే మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 4 Gen 1 ప్రాసెసర్ని మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ ఇది కూడా మనకి 5G ప్రాసెసరే అండ్ దీంట్లో వచ్చేటప్పటికే మీకు సుమారుగా 7-8 5G బ్యాండ్స్ని అయితే ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. రెండిటిలో కూడా మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొచ్చారు. ఎడిషనల్గా మీరు మెమరీ కార్డ్ అయితే ఎందులోనూ వేయలేరు. సో వల్ల వచ్చేటప్పటికి మీకు మెమరీ కార్డ్ స్లాట్ రావడం జరుగుతుంది. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అలా మీరు కనుక మెమరీ సెంట్రిక్గా చూస్తున్నారు అన్నట్లయితే కనుక బెటర్ నా సజెషన్ హై ఎండ్ వేరియంట్కి వెళ్ళిపోండి. లైక్ 128 GB కావచ్చు లేదా 256 GB వేరియంట్ కావచ్చు. ఇక వీటన్నిటిలో మనము డిస్ప్లే సెగ్మెంట్ విషయానికి వచ్చారంటే అన్నిటిలో కూడా 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లేస్, అది కూడా మనకి 120 Hz కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్తో మనకి రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో వీటన్నిటిలో మీకు డాల్బీ విజన్ అంటే ప్రో ప్లస్ అన్నిటిలో HDR10 సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 1 బిలియన్ కలర్స్ని అయితే ఇవి జనరేట్ చేయగలదు. ఇక డిజైన్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక అన్నిటిలో కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్ని మనం చూస్తుంటాం. రెడ్మీ నోట్ 12 అలాగే నోట్ 12 ప్రో రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ని ప్రొవైడ్ చేశారు. మిడ్ ఫ్రేమ్ అంతా కూడా పాలీకార్బనేట్ ప్లాస్టికే. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని మన ముందు తీసుకొని రావడంతో పాటు IP53 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ, అంటే చిన్నపాటి తుప్పర్లు ఇట్లాంటి వాటన్నిటికైతే ఇవన్నీ సస్టైన్ అవ్వగలవు. అఫ్ కోర్స్ మనకి సిమ్ కార్డ్ కనెక్టర్స్ దగ్గర గ్యాస్కెట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సాధారణంగా వాటర్ అనేది లోపలికి వెళ్ళదు, అంతే. ఈవెన్ ఈసారి ఇంట్రెస్టింగ్ అన్నిటిలో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అలాగే 3.5mm ఆడియో జాక్ని కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 12 ప్రోకి అలాగే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్కి డిఫరెన్స్ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. అన్నిటిలో కూడా మీకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ, వేర్ ప్రో ప్లస్లో వచ్చేటప్పటికి 120 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 19 minutes టైం తీసుకోవడం జరుగుతుంది. యాజ్ పర్ ల్యాబ్ కండిషన్స్ మనం టెస్ట్ చేసి ఇది 20-22 minutes టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఫ్లైట్ మోడ్ పెట్టి ఇవన్నీ అయితే పెట్టి మనం రీఛార్జ్ అయితే చేయలేం కదా. సో వేర్ రెడ్మీ నోట్ 12 వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 0 to 100% ఛార్జ్
ఛార్జ్ అవ్వడానికి 37 మినిట్స్ దాకా టైం తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే రెడ్మీ నోట్ 12 లో వచ్చేటప్పటికే వీళ్ళు 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ గంట టైం తీసుకోవడం జరుగుతుంది 0 to 100% ఛార్జ్ అవ్వటం కోసం. ఇక అసలు ఇంట్రెస్టింగ్ థింగ్ కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లోనే మేజర్ డిఫరెన్సెస్ అనేవి మూడిటిల్లో కూడా మనం చూడగలిగేది. వేరే రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్లో వచ్చేటప్పటికి వీళ్ళు 200 మెగాపిక్సెల్ సెన్సార్ హెచ్పిఎక్స్ సెన్సార్ని అయితే యూస్ చేశారు. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ని మన ముందు తీసుకొని రావడంతో పాటు మరొక 2 మెగాపిక్సెల్ అఫ్ కోర్స్ ఇది యూజ్లెస్ డెప్త్ లేదా పోర్ట్రేట్ అంటారు కానీ అసలు వేస్ట్ ఏదో నెంబర్ కోసం మనకు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ రెడ్మీ నోట్ 12 ప్రోలో వచ్చేటప్పటికే మీకు 50 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX766 సెన్సార్ని మనం ఇందులో చూస్తుంటాం. సో ప్రీవియస్ జనరేషన్ రియల్మీ 9 ప్రో ప్లస్లో నిజంగా లో లైట్ ఫోటోగ్రఫీ అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వీడియోగ్రఫీ కోసం చూస్తున్నారంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్. 200 మెగాపిక్సెల్ నేను ఇంకా టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేసిన తర్వాత దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. మరొక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం తీసుకొస్తే మరొక 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక్కడ రెడ్మీ నోట్ 12 విషయానికి వచ్చారంటే 48 మెగాపిక్సెల్ సెన్సార్ని ఇందులో యూస్ చేయడంతో పాటు అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా తీసుకొచ్చారు, విచ్ ఈస్ గుడ్ థింగ్. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, అసలు ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఫ్రెండ్స్ సాధారణంగా మనకి 8 మెగాపిక్సెల్ తీసుకొస్తుంటారు, ఇందులో ఈసారి మనము 13 మెగాపిక్సెల్ అయితే చూడబోతున్నాం. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే అన్నిటిలో కూడా మనకి ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 13 తోనే రావడం జరుగుతుంది. ఇది మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి మరొక 2 సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ కి వీళ్ళు అప్డేట్స్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇది నాకు ఆండ్రాయిడ్ 12 కాకుండా ఆండ్రాయిడ్ 13 తో తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది. ఆల్రెడీ మనకి 12 కూడా వచ్చి చాలా రోజులు అవుతుంది కాబట్టి. అలాగే వీటన్నిటిలో కూడా యాజ్ యూజువల్ రెడ్మీ ఫోన్స్ అన్నిటిలో లాగానే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొచ్చారు. సో ఇది ఇన్ డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రెండ్స్ ఫైనల్లీ వెయిట్ ఈజ్ ఓవర్, ప్రైజింగ్ కూడా రివీల్ అయిపోయింది. సో ప్రైస్ రివీల్ అయిన తర్వాత ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు రెడ్మీ నోట్ 12 బేస్ వేరియంట్, దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, 4+ 128GB అలాగే 6+ 128GB. 4+ 128GB వచ్చేటప్పటికి 16,499. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ని యూజ్ చేశారు అన్నట్లయితే మీకు 1,500 రూపీస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ లేకపోయినా కానీ ఏదైనా మొబైల్తో ఎక్స్చేంజ్ చేసుకున్నా మీకు 1,500 రూపీస్ బోనస్ రావడం అయితే జరుగుతుంది. 15,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ లేదు డైరెక్ట్గా యాజ్ ఏ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద వీళ్ళు మరొక 1,000 రూపీస్ ఎడిషనల్ డిస్కౌంట్, అంటే ఈ 2 లేని వాళ్ళకి 1,000 రూపీస్ డిస్కౌంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా చూసారు అన్నట్లయితే మీకు 15,499 రూపాయలకు దొరికేటువంటి అవకాశం ఉంది. ఇక రెడ్మీ నోట్ 12 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. 6+ 120GB వేరియంట్ వచ్చేటప్పటికి 24,999. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మీకు 3,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఆల్ ఓవర్ మీకు వచ్చేటప్పటికి సుమారుగా 22,000 రూపాయలకి ఇది రావడం జరుగుతుంది. 8+ 128GB వేరియంట్ వచ్చేటప్పటికి 27,000 అండ్ 3,000 డిస్కౌంట్తో 24,000 రూపాయలకి. అలాగే 8+ 256GB వేరియంట్ వచ్చేటప్పటికి 28,000 రూపీస్ అండ్ 3,000 డిస్కౌంట్తో ఇది మీకు 25,000 రూపీస్కి రావడం జరుగుతుంది. ఇక రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో దీంట్లో మనకి 8+ 256GB వేరియంట్, బేస్ వేరియంట్ 256GB తీసుకొచ్చారు, 26,999. అండ్ ఇందులో కూడా మీకు వచ్చేటప్పటికే 3,000 రూపీస్ కార్డ్ డిస్కౌంట్ అలాగే అడిషనల్గా 24,999కి మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మీకు 12+ 256GB వేరియంట్ ఉంటుంది, ఇది వచ్చేటప్పటికి మీకు 30,000 రూపీస్ ఉంటుంది. బట్ ఇది కూడా మీకు వచ్చేటప్పటికే 3,000 డిస్కౌంట్తో 27,000 రూపీస్కి రావడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ కూడా మీకు January 11th, 2023 నుంచి రెడ్మీ నోట్ 12 ఒక్కటే వచ్చేటప్పటికి మీకు అమెజాన్లో ప్రో అండ్ ప్రో ప్లస్ 2 కూడా మీకు ఫ్లిప్కార్ట్ అలాగే మీ హోమ్ స్టోర్లో కూడా దొరకడం జరుగుతుంది. సో ప్రైజింగ్ అయితే ముఖ్యంగా ప్రో అలాగే నోట్ ఏదైతే ఉందో చాలా సూపర్ అనిపించింది. అలాగే ప్రో ప్లస్లో ఇంకొంచెం బెటర్మెంట్ తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ప్రో అలాగే ప్రో ప్లస్ రెండిట్లో మీకు SD కార్డు ఉండదు, ప్రోలో వచ్చేటప్పటికి మీకు SD కార్డు ఉంటుంది. సో ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సో ఇది ఫ్రెండ్స్ రెడ్మీ నోట్ 12 సిరీస్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. అయితే మీరు బై దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ వీడియోస్, కంపారిజన్స్ ఇవన్నీ కూడా త్వరలోనే మన ఛానల్లో మీరు అయితే చూస్తారు. సో స్టే ట్యూన్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.